మనతో ఇప్పుడు మాజీ ఎంపీ అలాగే మాజీ మంత్రి గారైన జేడీ శీలం గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే, వేరే చౌదరి చెప్పండి. సార్, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 months కంప్లీట్ అయిపోయి 9th month రన్నింగ్ అవుతుంది. అసలు ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం అనేది? ఎలా ఉందని ఒక్క మాటలో చెప్పడానికి లేదు, ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి. ఒకటేమిటంటే రాజకీయంలో మనకు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్. నేను అనుకోవటం యాజ్ ఏ కాంగ్రెస్ వర్కర్ విశ్వసనీయత అనేటువంటిది చాలా ముఖ్యం. సరే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అనేక అంశాలని దృష్టిలో పెట్టుకొని మనకు తగదు ఈ ప్రభుత్వం అని ప్రజలు, దేశంలో ఉన్నటువంటి ఆంధ్రులు, విదేశాల్లో ఉన్నటువంటి ఆంధ్రులు మూకుమ్మడిగా ఆ ప్రభుత్వాన్ని దించాలి. సరే, కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు, ఎందుకంటే కాంగ్రెస్ బలంగా లేదు అని ఈ తెలుగుదేశంకు వేయాలని అనుకున్నారు. సరే, అనేక కారణాల వల్ల ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు గారి పరిస్థితి ఆ రోజు ఉండడం వల్ల అవసరం ఉన్నా లేకపోయినా, తప్పనిసరి అయినా కాకపోయినా నరేంద్ర మోడీ గారి బీజేపీతో పెట్టుకున్నారు. బీజేపీ చరిత్ర ఏమిటంటే ఈ దేశంలో ఎవరితో వారు పొత్తు పెట్టుకున్నారో వారిని మింగేస్తుంది. అది జరుగుతుందో లేదో అనేది తర్వాత చూడాలి. మనం ఇప్పుడు విశ్వసనీయతకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి నేను ఈ దేశంలో ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా అభివృద్ధి జరిగింది, ముఖ్యంగా రైతు ప్రాముఖ్యత ఉన్నటువంటి దేశం. రైతు బాగుంటే రైతు మీద ఆధారపడేటువంటి అనేక మంది, మీరు కులాలు అనొచ్చు, వర్గాలు అనొచ్చు, చేతి వృత్తుల వారు అనొచ్చు, అగ్రికల్చరల్ లేబరర్స్ అంటే వ్యవసాయ కూలీలు కావచ్చు, రైతు క్షేమంగా ఉంటే సస్యశ్యామలంగా ఉంటుంది. అక్కడక్కడ కొన్ని గ్యాప్స్ ఉంటే ఎవరికి అవసరమో వారికి అండగా ఉండేటువంటి స్కీమ్స్, ఎవరికి అవసరమో వారికి అండగా ఉండేటువంటి స్కీమ్స్ పెట్టి విద్య, వైద్యం, అభివృద్ధిలో మిగతా వారితో అందుకునే విధంగా చేయటం అనేటువంటి కాంగ్రెస్ ఒక నీతి మొదటి నుండి. కనపడ్డ వాళ్ళందరికీ ఇవ్వటం కాదు, దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి. ఒక కుటుంబంలో పెద్ద 4-5 పిల్లలు ఉంటే ఎవరికి ఇబ్బంది ఉంటే దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు, అందరిని సమానంగా ఉండరు. సో అది కాంగ్రెస్ ఒక నీతి, విశ్వసనీయత ఉన్నది. ఏదైనా జరిగింది అభివృద్ధి, నాగార్జున సాగర్ కానీ, తొండల గుడ్లు పెట్టేటువంటి పొలాలు సస్యశ్యామలంగా అవుతున్నాయి మొత్తం భారతదేశం అంతా కూడా. ఈ రోజు చూసినట్టయితే పరిశ్రమలు కానీ, విద్యా సంస్థలు కానీ, ఒక పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అన్ని వర్గాల పార్టీ అనేటువంటి ముద్ర ఉంది. కానీ పరిస్థితి అట్లా లేదు. ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చిందో 82 అప్పుడు డబ్బు ప్రభావం మొదలైంది నాకు తెలిసినంతవరకు. ఐ మే బి రాంగ్. తెలుగుదేశం వచ్చిన తర్వాత రాజకీయాల్లో డబ్బు ఉపయోగం అనేటువంటిది మొదలైంది. ఇంకొక ప్రాంతీయ పార్టీ వైసీపీ, వారు డబ్బు వీరికన్నా ఎక్కువ అని డబ్బు మెయిన్, తర్వాత రెండోది కులం. ఈ దక్షిణ భారతంలోనేమో మతం, ఉత్తర భారతదేశంలో మతం, ఈ బీజేపీ వారు వచ్చినటువంటి చిచ్చు. అనేక శతాబ్దాలుగా ఓ మతం ఉంది, హిందూ మతం ఉంది. ఏనాడు కూడా అల్పసంఖ్యాకులు కానీ ఇంకొకళ్ళు కానీ అభద్రత భావం ఫీల్ కాలేదు. హిందూ మతంలో ఉన్న గొప్పతనం అంటే అందరిని తీసుకొని కలిసి మంచి చెడ్డ అన్ని పుచ్చుకొని ఓర్పు నేర్పు వారిని ఆదరించడం, కలుపుకొని వెళ్ళేటువంటి మహా గొప్ప సంస్కృతి. అంటే ఎంత మంచిదంటే హిందూ మతాన్ని అపోజ్ చేసి బాగా తీవ్రంగా చేసినటువంటి బుద్ధుడు అబ్జర్వ్ చేసుకొని దశావతారాల్లో ఒక అవతారంగా మార్చేసింది ఈ హిందూ మతం. అంటే అనేక కల్చర్స్ని అబ్జర్వ్ చేసుకొని మిళితం చేసుకొని అందరం కలిసి సహజీవనం చేయాలి, అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి జనరల్ యావరేజ్ హిందూ. మత పిచ్చి ఉన్నటువంటి వారు ఎక్కడో
ఒక 1% లేకపోతే 1% ఉండేవారు. వారికి ఇంజక్షన్ ఇచ్చి బీజేపీ మాట్లాడితే అది అని ఒకటి. తర్వాత వీరు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు సనాతన ధర్మం అని చాలా ఈ మధ్య లేదు, 10 ఏళ్ళ నుండి బీజేపీ ఉన్నారు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, అప్పుడెప్పుడు మాట్లాడలే ఆయన. సో వాట్ ఈజ్ ద కంటెంట్, కాంపోనెంట్స్ ఏమిటి అనేది ఎవరికి తెలియదు. రక్షణ చేయాలి, సనాతన ధర్మాన్ని రక్షించాలి అని అంటే రక్షించు, బట్ దేన్ని రక్షిస్తున్నావు? వాట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈ సనాతన ధర్మం? చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ ఈయన ఏదో సనాతన ధర్మం అన్నారు, ఏంటి సార్ అని నన్ను అడుగుతూ ఉన్నారు. అయ్యా నాకు తెలీదు. నాకు తెలిసింది ఏమిటంటే సనాతన ధర్మంలో నాకు తెలిసింది, ఐ మే బి రాంగ్, పెద్ద పెద్ద చాలామంది పండితులు ఉన్నారు, కోవిదులు ఉన్నారు, ధర్మరక్షక సంఘాలు ఉన్నాయి, వారు చెప్పాలి ఈ సనాతన ధర్మంలో కొన్ని భాగాలు అవి అంతర్భాగమా కాదా. ఉదాహరణకి శిశు హత్య, అది పార్టా లేదా? క్రైస్తవ పాలనలో బ్రిటిష్ వాళ్ళు దాన్ని బ్యాన్ చేశారు, శిశువుని చంపకూడదని. మళ్ళా తీసుకొచ్చే భాగమేనా సనాతన ధర్మం అంటే? అది కాదు అంటే అది వేరే విషయం. తెలియదు కదా ఎవరికి సనాతన ధర్మం అంటే ఏమిటి. అట్లానే ఒక 4 వర్ణాల కుల ఏంటి, వర్ణానికి కులానికి తేడా ఏంటి సనాతన ధర్మంలో ఉందా? అది కులం కాదు వర్ణం అంటారు. మరి ప్రాక్టికల్గా వర్ణాలు కాదు కులాలే ఉంటాయి. కులాలు ఉంటే నో ప్రాబ్లం, కానీ ఒక కులం పెచ్చు, ఒక కులం తక్కువ, ఆ కులం వాళ్ళే ఆధిపత్యం చేయాలి, మిగతా వాళ్ళు బానిసలుగా ఉండాలి అనేటువంటిది కూడా పార్టా కాదా? సమానం ఉన్నదా? సమానత ఉంటే ఓ ప్రాబ్లం, సమానత లేకపోతే రాజ్యాంగ విరుద్ధమే కదా. సో ఇవన్నీ కొన్ని అంశాలు ఆయన గారు చెప్పాలి. కొన్ని చంద్రబాబు గారు ఆ విశ్వసనీయత గురించి చాలా ప్రామిసెస్ చేశారు. మీరు ఆ ప్రభుత్వం చేసినటువంటి హింసల కన్నా ఏదోలే నడుస్తూ ఉంది అనేటువంటి భావంలో జనం ఉన్నారు. ముందు ముందు ఇంప్రూవ్ అవుతుందేమో అని చూడాలి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సార్, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏంటంటే కనుక ప్రజలకి తండ్రి పాలన మరిపిస్తాను, రాజశేఖర రెడ్డి పాలన మరిపించేటట్టు పరిపాలన చేస్తాను, నేను ఆయన ఫోటోతో పాటు నా ఫోటో ఉండేటట్టు నేను పరిపాలన చేస్తా అన్నారు. అది ఎంతవరకు నిలబెట్టుకోగలిగాడు అనుకోవచ్చు అంటారు ఆయన? ఇప్పుడు 5 ఏళ్ళు చూసి పక్కన పెట్టారు కదా, ఇప్పుడు అది అవసరమా? రాజశేఖర రెడ్డి ఫోటోలన్నీ ఎక్కడా లేవు కదా. లేవు కదా, ఇద్దరు ఫోటోలు ఎక్కడ లేవు, ఒకరే ఉన్నారు. వారు చెప్పాలి ఎందుకు తండ్రి గారి ఫోటో తీసేశారు అని ఆయన అడగాల. ఎందుకంటే లేదు కదా, చివరికి వచ్చేసరికి రాజశేఖర రెడ్డి గారు కనుమరుగైపోయారు. సరే, ఇది చాలా దౌర్భాగ్యం. ఇప్పుడు ఈ అన్నా చెల్లెల గొడవలో రాజశేఖర రెడ్డి గారికి అపకీర్తి తీసుకొచ్చారనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇదంతా ఒకే కనుక ముఖ్యంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది, అలాగే అభివృద్ధి అనేది శూన్యమైంది అనేది వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్న ఆరోపణలు. అలాగే షర్మిలా గారు కూడా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సూపర్ 6 అమలు ఎప్పుడు అంటూ ఆమె అడుగుతున్న, షర్మిలా గారు అడుగుతున్న ప్రశ్నలు నిజంగానే వైసీపీ వాళ్ళు చెప్పినట్లు పూర్తిగా అభివృద్ధి రంగం అనేది తిరోగమనంలో ఉందనుకోవచ్చు అంటారా? వైసీపీ వాళ్ళు ఈరోజు చెప్తా ఉన్నారు, షర్మిల గారు డే 1 నుంచి చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు చెప్పారు ఎందుకు చేయట్లేదని అడుగుతున్నారు. దానికి వంట పాడుతూ ఈ వైసీపీ కూడా జాయిన్ అయ్యారు. ఇప్పుడు వీరు వైట్ పేపర్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇట్లా జరిగిందని. కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వైట్ పేపర్ ఇచ్చారు. దానికి సమాధానం చెప్పానండి వాళ్ళని. ఫస్ట్ ఎందుకు ఆ గతి పట్టింది వాళ్ళకి అనేది ముందు ఆత్మావలోకనం చేసుకోవాలి. తప్పు చేస్తే ప్రజలకు తప్పు చేసామని చెప్పాలి, అది ఒక పార్ట్. ఇప్పుడు మీరు వచ్చారు కదా అధికారానికి, వారు కాదని మీరు వచ్చారు, మీరు చెప్పింది చేయండి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్న. మేము కాదు అడుగుతుంది, సామాన్య మానవుడి గొంతుకగా మేము అడుగుతా ఉన్నాం. సో వాళ్ళేమో రాజకీయ లబ్ధి కొరకు అడుగుతున్నారేమో వైసీపీ వాళ్ళు, మేము అడుగుతుంది ప్రజల తరఫున ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఏమండి మీరు చెప్పారు కదా, ఎప్పుడు చేస్తారు? రైతులకు ప్రామిస్ చేశారు,
ఇదిగో మేము చెప్పాం కాబట్టి చేసాం ఇదివరకు, మీరు కూడా చేయండి అని మేము అడుగుతా ఉన్నాం. అడిగేటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉంది. వైసీపీకి ఉందా లేదా అనేటువంటిది వారు ఆత్మవిమర్శలు చేసుకోవాలి అంటున్నాను నేను. ఎవరి మీద నేను నిందలు వేయటల్లా. మిమ్మల్ని కాదని, మీరు చెప్పిన మాట నిలబెట్టుకోలేదని, మీరు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని నిందిస్తూ మీ మీద ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్టా కాదా? తప్పంటే ప్రజలు తప్ప? నేను ఒక మాట కూడా విన్నాను, ప్రజలు తప్పు చేశారు అని ఎవరో వైసీపీ వాళ్ళు అంటాం. జగన్మోహన్ రెడ్డి అన్నారు వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఈజ్ పార్ట్ ఆఫ్ వైసీపీ ఐ సపోజ్. సో వైసీపీ నిందించినప్పుడు ప్రజల్లో స్పందన ఏమిటి అనేటువంటిది వాళ్ళు ఆత్మవిమర్శనం చేసుకోవాలి. బట్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఆస్కింగ్ ఫ్యాక్ట్స్. అయ్యా మీరు వాళ్ళు చేసిందంతా తప్పని చెప్పి ప్రజలు నమ్మారు కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మీరు ఫలాను చేస్తాము అని చెప్పి సూపర్ 6 కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, మీరు అధికారంలోకి వచ్చారు. ఉన్న వాళ్ళల్లో కడు బీద వారికి ఎవరికైతే అత్యవసరమో వారికైనా చేస్తున్నారా మీరు? మీ చిత్తశుద్ధి ఉంటే, డబ్బు తక్కువగా ఉంది కాబట్టి ఉన్న అంశాలన్నీ చూసి సమాజంలో కడు పేదవాడికి మేము తప్పనిసరిగా మొదలు పెట్టాము, డబ్బు వస్తే మిగతా వారికి కూడా ఇస్తామని మొదలు పెట్టారా మీరు? లేదు కదా. మీకున్నటువంటి పవర్, మీకున్న ప్రజాస్వామ్యంలో బార్గెయిన్ చేసేటువంటి కెపాసిటీ ఏమిటి, వాట్ యు కాల్, వాళ్ళని అంగీకరింపజేసేటువంటి బార్గెనింగ్ కెపాసిటీ ఉంది కదా మీకు. దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే కడు బీదలైనటువంటి ఆంధ్రులకి మీరు అంటే ప్రిఫరెన్స్ వైజ్ అందరికీ ప్రామిస్ చేసినట్టు చేయలేకపోవచ్చు, కొంతమందికి అవసరం కూడా లేకపోవచ్చు. అత్యవసరము ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వారికి మీరు స్టార్ట్ చేయండి. ఓకే సార్, ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన అంతర్గత ప్రశ్న అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఈ మధ్యకాలంలో వైసీపీ కొత్త ప్రచారానికి తెరలేపింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లు చాలా మంది మా పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారు, మా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరుతో కూడా చెబుతున్నారు సార్, రఘువీరారెడ్డి గారి పేరు అయితే కనుక ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే అయితే శుంకర పద్మశ్రీ గారి పేరు కూడా వినిపిస్తుంది. ఎలా చూడాలంటారు అసలు? ఇదంతా వాళ్ళు ప్రచారం అనుకోవచ్చు అంటారా, లేదంటే హైప్ కోసం ఏదైనా ప్రాకులాడుతున్నారు అనుకోవచ్చు అంటారా వైసీపీ వాళ్ళు? ప్రశ్నలోనే సమాధానం ఉంది. మీరు నేనేం చెప్పేది, ఎవరు టూ ఎర్లీ. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు? ఒకవేళ వెళ్ళాలనుకున్నా అధికారం ఉన్నప్పుడే వెళ్ళాలా రఘువీరారెడ్డి? అధికారం లేనప్పుడు వెళ్తాడా? వై యూ శైలజానాథ్ వచ్చిన కాడి నుంచి ఈ ప్రచారం అయితే ఊపొందుతుంది. ఏమో తెలియదు, నాకు తెలియదు. శైలజనాథ్ ఎందుకు వెళ్ళాడో కూడా తెలియదు. వెళ్ళే ముందు చెప్పాడు, అన్న ఎందుకు వెళ్తున్నావురా అని అడిగాను. టూ లేట్ అన్న, నువ్వు నన్ను ఇంకా ఏమి మాట్లాడలేదు నీతో, ఆల్రెడీ ఇక డిసైడ్ చేసుకున్నావు కదా, నేను 3 నెలల నుంచి చెప్తా ఉన్నాను, నాకు ఎప్పుడు చెప్పలేదు కదా అని చెప్పాడు. సరే ఇట్స్ ఓకే. నేను అంటే ఆయన ఇప్పుడు వెళ్ళి ఏం సాధిస్తావని నేను అడగలేదు. సో నేను రఘువీరారెడ్డి గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి, అధికారం ఉన్నప్పుడే బహుశా లాస్ట్ టైం అడిగారు వారిని, ఈ విల్ నాట్ గో అని నా అభిప్రాయం. సరే ఆమె పద్మశ్రీ, షీ జస్ట్ నాట్ అంత కంపేర్ చేయాల్సిన పని లేదు. ఆయన అంటే పిసిసి ప్రెసిడెంట్ చేశారు కాబట్టి ఐ డోంట్ నో. పద్మశ్రీ గురించి నాకు తెలియదు, రఘువీరారెడ్డి గురించి కూడా తెలియదు. కానీ అభిప్రాయం ఏమిటంటే ఇప్పుడు ఎందుకు వెళ్తాడు అనేటువంటిది నాకు కేవలం మీరు అన్నట్లు అవి ఊహలు అయి ఉంటాయి, ప్రచారం అయి ఉంటుంది. ఎవరు చేశారనేటువంటిది ప్రచారం ఈ రోజుల్లో వాట్సాప్ యూనివర్సిటీలు ఏవి చాలా ఉన్నాయి కదా, ఎన్నో వదులుతూ ఉంటారు. సో బట్ ఒకటేమిటంటే ఆంధ్రప్రదేశ్ చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉంది. కడుపేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్ని వర్గాల్లో. బహుశా మెయిన్లీ ఎస్సీ ఎస్టీ ఓబీసీలో ఉన్నటువంటి కడుపేదలకు స్టార్ట్ ఆ సూపర్ 6 వాళ్ళతో మొదలు పెట్టండి. అసలు డబ్బులు లేవని అంత ఆపేస్తే తప్పు కదా. మీరు మీ విశ్వసనీయత దెబ్బతింటుంది, మీ దగ్గర సమర్థత లేదని చెప్పి అనిపిస్తుంది. మీరు వారితో బార్గెయిన్ చేసేటువంటి కెపాసిటీ మీ దగ్గర లేదు, వారిని ప్రసన్నం చేసుకునేటువంటి ఉద్దేశమే మాత్రమే కనపడుతుంది అనేటువంటి ప్రజల్లో అభిప్రాయం. నేను నా పర్సనల్ ఫీలింగ్. బట్ నేను కోరుకునేది మీరు ఉన్నటువంటి శక్తిని అంతా ఉపయోగించి
బార్గెన్ చేసి మనకు రావాల్సినటువంటి డబ్బు వాటాను మీరు దయచేసి వారిని ఏం చేస్తారో తీసుకొని వచ్చి మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి కనీసం యూ స్టార్ట్ విత్ ద లోయెస్ట్ పూరెస్ట్, మెల్లిగా ఇంప్రూవ్ చేయండి, అందరినీ కొంతవరకు తృప్తిపరిచే ప్రయత్నం చేయండి, నిరాశపరచొద్దు. మీరు అతని జగన్మోహన్ రెడ్డి కాదనుకుని మీరు చేసినటువంటి ప్రచారాన్ని నమ్మారు కాబట్టి ప్రజల్లో నమ్మకాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు. మీరు ఇదే విధంగా చేస్తే తప్పనిసరిగా మీకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా ప్రక్కన పెట్టారో మిమ్మల్ని కూడా ఆ రకంగా ప్రక్కన పెట్టే పరిస్థితి రావద్దు, వస్తుంది అనేటువంటిది నాది ముఖ్యంగా పోలవరం, రాజధాని, అదేవిధంగా అనేక ప్రాజెక్టులు నేను పేపర్లో చదువుతూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసినవి ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ కొన్ని మిగిలిపోయి ఉన్నాయి, వాటిని పూర్తి చేయండి. పూర్తి చేసి ఆ ఫలితాలు ప్రజలకు అందించండి, రైతులకు ముఖ్యంగా. సో నేను ఆశించేది ఈ ప్రభుత్వం నుండి అది. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. ప్రస్తుతం అయితే చాలా గందరగోళంగా ఉంది. ఏమనుకుంటున్నారు, ఏమిటయ్యా ఈ దౌర్భాగ్యంలో మహాభాగ్యం అనుకున్నాం, అది కూడా జరగట్లేదే అనేటువంటి భావం కామన్ మ్యాన్లో ఉంది. సో పరిస్థితులు ఇంప్రూవ్ కావాలి. ఒక రాజకీయాల్లో డిగ్నిటీ ఉంది, ఆ డిగ్నిటీ మర్చిపోయి చాలా చులకనగా మాట్లాడుకోవటం, అదేవిధంగా మరి రాజకీయ నాయకులు విశ్లేషించుకొని ఆ పదవులకు వన్నె తెచ్చే విధంగా నడుచుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం.